నమస్తే ఫ్రెండ్స్, ఏపీడిఎస్సి 2024కి సంబంధించి మరి ఏపీడిఎస్సి పరీక్షలు వాయిదా జర్నీ మళ్ళీ ఇప్పటి నుంచి చూసుకున్నట్లయితే మనకు యాక్చువల్గా ఈ రోజు నుంచి అంటే మార్చి 30 నుంచి ఏప్రిల్ 30 వరకు ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తామని చెప్పేసి రీషెడ్యూల్ కూడా ఇవ్వడం జరిగింది. అయితే దానికి సంబంధించి ఇప్పటి వరకు ఎటువంటి వెబ్ ఆప్షన్లు కానివ్వండి, అలాగే హాల్ టికెట్లు కానివ్వండి ఇవ్వలేదు. అంతకంటే ముందు జరిగినటువంటి ఏపీ టెట్ 2024కి సంబంధించిన ఎగ్జామ్స్ రిజల్ట్స్ కూడా అనౌన్స్ చేయలేదు. కాబట్టి దానికి సంబంధించి పూర్తి వివరాలు అయితే రావడం జరిగింది. అలాగే ఇవాళ పేపర్లలో న్యూస్లో అయితే రావడం జరిగింది. ఇలా దీనికి సంబంధించి పూర్తి వివరాలు తీసుకుందాం. అయితే అంతకుముందు మనం వెబ్సైట్లో వెళ్ళి అప్డేట్ ఎందుకు కూడా చూద్దామండి. ఏపీడిఎస్సి వెబ్సైట్లో రాగానే మనకు అప్డేట్ చూసుకున్నట్లయితే ఇక్కడ ఒక అప్డేట్ రావడం జరిగింది. సో దీనికి సంబంధించి అయితే ఇప్పటివరకు మనకు వెబ్ ఆప్షన్లు ఇచ్చేసి అలాగే హాల్ టికెట్ డౌన్లోడ్ చేసి ఈరోజు నుంచి ఎగ్జామ్ నిర్వహించాల్సిన తరుణంలో ఇక్కడ ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. క్యాండిడేట్స్ మే నోటీస్ దట్ ద రివైజ్డ్ షెడ్యూల్ విల్ బి అనౌన్స్డ్ అండ్ ఆప్షన్ ఫర్ సెంటర్స్ విల్ బి ఎనేబుల్డ్ ఆఫ్టర్ క్లియరెన్స్ ఫ్రమ్ ఎలక్షన్ కమిషన్ అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. అంటే ఇక్కడ ఏమంటున్నారంటే ఇంకా ఇప్పటి వరకు కూడా మనకు కేంద్ర ఎన్నికల సంఘం ఏదైతే ఉందో దీనికి సంబంధించి ఎటువంటి రెస్పాన్స్ ఇవ్వకపోవడంతో సో ఈ ఎగ్జామ్ మీద వాళ్ళు ఏది కూడా సొంతంగా నిర్ణయం తీసుకోలేకపోయారు. అయితే ఇప్పటికే పలు ఎగ్జామ్స్ కూడా వాయిదా పడడం జరిగాయి. DEO అంటే డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్కి సంబంధించి కూడా ఆ ఎగ్జామ్ కూడా ఏప్రిల్ 13 జరగాల్సి ఉండింది. అది కూడా ఇప్పుడు వాయిదా పడడం జరిగింది. ఏపీపీఎస్సి సంబంధించి కొన్ని పరీక్షలు కూడా వాయిదా పడడం జరిగింది. కాబట్టి యూపీఎస్సి సంబంధించి ఒకరోజు జరిగే పరీక్షలు కూడా వాయిదా పడడం జరిగిన సందర్భంలో మరి ఏపీడిఎస్సి 2024కి సంబంధించి 32 రోజులు జరగాల్సిన పరీక్షలు మరి వాయిదా పడకుండా ఉంటాయా అంటే దానికి ఎటువంటి సందేహం లేకుండా వాయిదా పడే ఛాన్స్ ఉంటుందని చెప్పవచ్చు. అయితే దీనికి సంబంధించి మనం జర్నీ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే మరి జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 2019 తర్వాత ప్రతి సంవత్సరం ఒక క్యాలెండర్ ఇస్తాం, జాబ్ క్యాలెండర్. అలాగే డిఎస్సి మెగా డిఎస్సి నిర్వహిస్తాం, 23,000 డిఎస్సికి పోస్టులు భర్తీ చేస్తామని చెప్పడం జరిగిన తరుణంలో అయితే అందరు కూడా అప్పుడు నమ్మడం జరిగింది. అయితే ఆ తర్వాత వచ్చిన తర్వాత మళ్ళీ ఇన్ని రోజుల తర్వాత ఈ 5 ఏళ్లలో మరి ఇప్పటిదాకా కూడా డిఎస్సి తీయకుండా లాస్ట్ చివరి సమయంలో ఇప్పుడు హడావుడిన సో మొత్తంగా చూసుకున్నట్లయితే గత నెల ఫిబ్రవరి 7వ తారీఖు నుంచి మనం చూసుకున్నట్లయితే 6,100 పోస్టులకు అయితే భర్తీ చేస్తామని చెప్పేసి ఎట్టకేలకు ఒక డిఎస్సి నోటిఫికేషన్ అయితే ఇవ్వడం జరిగింది. అక్కడ నుంచి ఈ డిఎస్సి జర్నీ అనేది స్టార్ట్ అవ్వడం జరిగింది. అయితే ఇక్కడ అంతా కూడా అభ్యర్థులు ఏదో అది ఇది చెప్పేసి సమయం లేదు అది అని చెప్పేసి కోర్టు కేసుకి వెళ్ళడం జరిగింది. అక్కడ నుంచి మళ్ళీ కోర్టు కేసు ఏం చేసిందంటే ఏపీ టెట్ అలాగే ఏపీడిఎస్సి ఎగ్జామ్కి సంబంధించి మధ్యలో ఒక నెల రోజులు గడువు ఉండాలి, 4 వారాల సమయం ఉండాల్సి అని చెప్పడంతో అయితే ఏం చెప్పిందంటే ఇంతకుముందు యాక్చువల్గా మనకు డిఎస్సి ఎగ్జామ్స్ అన్నీ కూడా మీకు ఏప్రిల్ 7 లోపలే అంటే ఏప్రిల్ 7 మీకు రిజల్ట్స్ అనౌన్స్ చేసేస్తాము అని చెప్పేసి ఏదైతే ఫస్ట్ షెడ్యూల్ ఇచ్చిందో ఆ తర్వాత మళ్ళీ హైకోర్టు ఈ మేరకు నిర్ణయం వెల్లడించిన తరుణంలో మళ్ళీ కొత్త షెడ్యూల్ అయితే రివైజ్ చేసేసి మళ్ళీ మీకు ఏం చేయడం జరిగిందంటే మార్చి 30 నుంచి ఏప్రిల్ 30 వరకు మధ్య అయితే ఎగ్జామ్స్ నిర్వహిస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. మార్చి 30 నుంచి ఏప్రిల్ 30 మధ్య పలు సెషన్లలో ఎగ్జామ్ నిర్వహిస్తామని చెప్పేసి దానికి సంబంధించి రివైజ్డ్ డేట్ కూడా ఇవ్వడం జరిగింది. అయితే దానికి సంబంధించి అందరు ప్రిపేర్ అవుతున్న సందర్భంలో ఏపీ టెట్ సంబంధించిన రిజల్ట్స్ ఏదైతే అనౌన్స్ చేస్తామని చెప్పడంతో 24 మార్చిని మనకు యాక్చువల్గా అంటే మనకు 18వ తారీఖు నుంచి 20వ తారీఖు మధ్యలోపు మనకు ఏపీ టెట్ 2024 రిజల్ట్స్ అనౌన్స్ చేస్తారనుకున్న తరుణంలో అదే సమయంలో కొద్ది వాయిదాలు పడడం జరిగింది. ఎందుకంటే మరి ఆ సంబంధిత ఏదైతే ఫైనల్ ఆన్సర్ కీస్ ఇచ్చారో దాంట్లో తప్పులు తడగలు ఉండడంతో మళ్ళీ రివైజర్ చేసేసి మళ్ళీ ఇవ్వడం జరిగింది. తర్వాత మనకు ఏదైతే ఉందో ఎన్నికల సంఘం నుంచి వచ్చినటువంటి ఎన్నికల కోడ్ ఏదైతే వచ్చిందో ఆ కోడ్ వచ్చిన తర్వాత దీనికి సంబంధించిన నిర్ణయాలన్నీ కూడా చర్చించడం జరిగింది. సో దానికి సంబంధించి ఇప్పుడు ఈ అంశాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఇప్పుడు సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ దగ్గరికి తీసుకెళ్తున్నాము అని చెప్పేసి వాళ్ళు చెప్పిన విధానంగా వాళ్ళు ఇచ్చిన ఆదేశాల మేరకు మేము తర్వాత కార్యాచరణ ఉంటుందని చెప్పడం జరిగింది. సో ఇది మనకు డిఎస్సికి సంబంధించి 2024కి సంబంధించి నోటిఫికేషన్ ఇది ఏదైతే ఉందో అది ఒక రకంగా బ్రేక్ పడ్డట్టు అయింది. సో జర్నీ ఏదైతే ఫిబ్రవరి 7 నుంచి స్టార్ట్ అయిందో దానికి ఇంకా ఇప్పుడు బ్రేక్ పడ్డట్టేనండి. సో మళ్ళీ ఈ డిఎస్సి ఇక మనం చూసుకున్నట్లయితే ఈ ప్రస్తుత పరిస్థితుల్లో అయితే జరిగేటువంటి ఎటువంటి అవకాశాలు అయితే కనిపించడం లేదు. ఎందుకంటే మనకు అందరు కూడా ఇప్పుడు ఎన్నికల హడావుడిలో ఉంటారు. సో అందరూ ఆ
కార్య విధులలో నిర్వహణలో ఉంటారు కాబట్టి సో దీనికి సంబంధించి అంశాలు ఏవైతే ఉన్నాయో ఒక రకంగా చూసుకున్నట్లయితే మరి వాయిదా పడ్డట్టు ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ అప్డేట్ కూడా మరి దీనికి సంబంధించి ఇప్పటివరకు కూడా మనకు రెస్పాన్స్ అనేటువంటిది ఏం కూడా రాలేదు కాబట్టి సిఈసి తరపు నుంచి సో దీనికి సంబంధించి ఒక తరపున మనకు ఇది వాయిదా పడ్డట్టే. సో ఇవాళ పేపర్ న్యూస్లో అయితే ఇవన్నీ కూడా ప్రచురితమయ్యాయి. సో ఎవరు కూడా డిఎస్సి అభ్యర్థులు ఎవరు కూడా నిరాశ చెందకండి. సో ఇంతవరకు కూడా అందరూ చాలామంది మాకు టైం తక్కువ ఉంది, సో సమయం కావాలని చెప్పేసి చాలామంది అడగడం కూడా జరిగింది. అయితే అందరూ కూడా వినతులు కూడా ఇవ్వడం జరిగింది. రాష్ట్ర ఎన్నికల సంఘానికి అయితే కూడా మనకు వినతులు అనేది పంపించడం జరిగింది. సో వేల సంఖ్యలో అయితే సో దానికి మరి చూసుకున్నట్లయితే మీకు ఇప్పుడు ఒక రకంగా సమయం కూడా దొరికింది అనుకోవచ్చు. మళ్ళీ చూసుకున్నట్లయితే నెక్స్ట్ కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాతనే అంటే జూన్ 10 తర్వాతనే మనకు అయితే ఇప్పుడు ప్రజెంట్ పరిస్థితుల్లో మరి ఇప్పుడు ఈ సందర్భంలో ప్రజెంట్ సిచ్యువేషన్స్లలో మరి చంద్రబాబు నాయుడు గారు కూడా మెగా డిఎస్సి తొలి సంతకం అని చెప్పేసి చెప్తున్నారు. మరి మీరే నిర్ణయించుకోవాలి. సో అయితే మీ యొక్క ప్రిపరేషన్ అనేది కూడా ఎక్కడ కూడా ఆపకండి. సో ప్రతిరోజు మీ యొక్క ప్రిపరేషన్ అనేది కొనసాగించండి. సో మీరు ఫస్ట్గా మీరు లైన్ బై లైన్ చదవండి. కంటెంట్ ఉంటాయి కదా, ఏవైతే తెలుగు అకాడమీ బుక్స్ ఉంటాయి అవి లైన్ బై లైన్ టెక్స్ట్ బుక్స్ కంప్లీట్ చేయడానికి చూడండి. అలాగే మెథడాలజీ ఇవన్నీ కూడా మీరైతే కంప్లీట్ చేసుకోండి. రోజు అయితే మీరు ఇప్పుడు సమయాన్ని అనేది కేటాయించుకొని మీరైతే ప్రిపరేషన్ కొనసాగించండి. ఎందుకంటే ఆల్రెడీ డిఎస్సి నోటిఫికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు ఒక రకంగా మధ్యలో చూసుకున్నట్లయితే ఈ జర్నీ కొంత బ్రేక్ పడ్డట్టు అయింది. అయితే ఆ తర్వాత ఈ మధ్యలో ఏమైందంటే ఈ ఎన్నికలు అనేటువంటిది ఏదైతే స్టార్ట్ అయిపోయే తన జర్నీ స్టార్ట్ అయిపోయి ఒక రకంగా మనం చూసుకున్నట్లయితే మరి అది వచ్చి ఓవర్టేక్ చేసేసి కొంత అడ్డుకున్నది అని చెప్పుకోవచ్చు. సో ఏదేమైనప్పటికీ మనం ఏం చేయలేము. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే దీంట్లో మీ యొక్క ప్రిపరేషన్ అనేది కొనసాగించండి. మరి దీనికి సంబంధించి ఇక్కడికి ఎవరైతే ఏపీ డిఎస్సి అలాగే తెలంగాణ డిఎస్సికి సంబంధించి ప్రిపేర్ అవుతున్నారో హిందీ కంటెంట్కి సంబంధించి వాళ్ళకైతే మన ఎడ్+ ఛానల్ అయితే రోజు నైట్ అంటే రాత్రి 9:30 గంటలకు అయితే లైవ్ సెషన్ నడుస్తుంది. సో మీరు అక్కడ నుంచి ఫ్రీగా పాల్గొనొచ్చు. అంటే దాంట్లో మీ యొక్క సందేహాలను కూడా నివృత్తి చేసుకోవచ్చు. దానికి ఎలా అనిపిస్తున్నాయి కూడా మీరు చూడొచ్చు. అయితే దానికి సంబంధించి ఇప్పటివరకు మీరు చూడకంటే దానికి సంబంధించిన ప్లేలిస్ట్ డిఎస్సి హిందీ క్లాస్ అని చెప్పేసి నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చాను. మీరు అక్కడ నుంచి వెళ్ళేసి ప్రతి ఒక్కటి కూడా వెళ్ళి అక్కడ నుంచి మీరు అన్ని కూడా చూసేయచ్చండి. అలాగే విద్యా దృక్పథాలకు సంబంధించి కూడా మీకు క్లాస్ అయితే త్వరలో రానున్నాయి. సో మీరు ఇంకా ఇప్పటివరకు అయితే లైక్ చేయకుండా లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి చాలామందికి తెలిసేలాగా. అలాగే మీరు ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన సింబల్ ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి. అప్పుడే మీకు నేను చేసే ప్రతిదీ కూడా మొదటిగా నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తాయండి. మీరు నన్ను టెలిగ్రామ్, ఫేస్బుక్లో ఫాలో అవ్వచ్చు. దానికి సంబంధించిన లింక్స్ అయితే కింద డిస్క్రిప్షన్ బాక్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో మూవ్ ఫార్వర్డ్ విత్ పాజిటివ్ వైబ్రేషన్స్ అండి. సో మంచి ఆలోచనతో మీరు ముందుకెళ్ళండి. ఏదైతే ప్రిపరేషన్ ఉందో మీరు నిరుత్సాహపడకుండా మీరు ఇన్ని రోజులు చేసిన ప్రయత్నం ఏదో ఇప్పుడు చేయండి. చాలా మంది కూడా చేస్తున్నారండి. సో సంవత్సరాల తరబడి కూడా ప్రాక్టీస్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు, సంవత్సరాల తరబడి ఈ డిఎస్సి కోసం కూర్చున్న వాళ్ళు ఉన్నారండి. సో వాళ్ళతో పోల్చుకుంటే మరి మీరు ఎక్కడ ఉన్నారో మీరు ఒకసారి ఆలోచించండి. ఎవరు కూడా నిరుత్సాహించండి. ఇప్పటి వరకు ఏదైతే అయ్యారో ఇప్పటి వరకు అంటే ఒక మీరు జర్నీ స్టార్ట్ చేసిన దాంట్లో ఇప్పటి వరకు మీరు 3/4% దాటుకునేది ఇంకొక 0.5% ఉంది కాబట్టి సో దాంట్లో మీరు ఎక్కడ కూడా వెనకడుగు వేయద్దండి. ఎక్కడ తగ్గేది లే అన్నట్టుగా మీ యొక్క ప్రిపరేషన్ని కొనసాగించండి. ఆ ప్రిపరేషన్ కొనసాగించిన తర్వాత మీరు ఏదైతే ఉందో నెక్స్ట్ వచ్చిన ప్రభుత్వంలో అప్పుడైనా కూడా డిఎస్సి నిర్వహించే ఛాన్స్ ఉంటుంది కాబట్టి సో అప్పటికి ఇది మీకు చాలా హెల్ప్ అవుతుందని భావిస్తున్నానండి. సో మరి మళ్ళీ కలుద్దాం మరొక నెక్స్ట్ వీడియోతో. అందాక ధన్యవాదాలు. జై హింద్.